హాయ్ హలో వెల్కమ్ టు గీతా గ్యాలరీ. టేస్టీ స్నాక్ ఐటమ్ నిప్పట్లు ఇంట్లోనే సులువుగా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము రండి. మొదటగా 4 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు పల్లీలు, చిన్న కప్పు పప్పులు. పల్లీలను లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. పల్లీల పొడి, పప్పుల పొడి 2 వేసుకోవాలి. పొడి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా చేయకూడదు, కొద్దిగా బరకగా ఉంటే మనం తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ చాలానే బాగుంటుంది, ఆ ఫ్లేవర్. దీనికి తగినంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర, ఉప్పు, కారం మీకు సరిపడా వేసుకోవాలి. కొద్దిగా తక్కువ వేసుకుంటే చాలా క్రిస్పీగా బాగుంటాయి, ఎక్కువ వేసుకుంటే నిప్పట్లు గట్టిగా వస్తాయి. అందుకని కొద్దిగా కారం చూసి వేసుకోండి. నువ్వులు, ఎండు కరివేపాకు, ఎండిన కరివేపాకును కూడా వేసుకొని మొత్తం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక కడాయిలో నూనెను కాగనివ్వాలి. బాగా కాగిన తర్వాతనే నూనెను 2 పెద్ద చెంచాల నూనెను దాంట్లో వేసి పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల నిప్పట్లు చాలానే క్రిస్పీగా వస్తాయి. బాగా మిక్స్ చేసుకోవాలి. ముద్దలా అయ్యే వరకు చేత్తో బాగా మిక్స్ చేసుకొని దీనికి తగినంత నీళ్లు వేసి ముద్దలా చేసుకొని ఒక రోల్ చేసి పెట్టుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న రోల్స్ చేసి పెట్టుకోవాలి. పూరి ప్రెషర్లో ఒక కవర్ను పెట్టి దానికి ఆయిల్ అప్లై చేసి ఈ చిన్న చిన్న రోల్స్ను పెట్టి ప్రెస్ చేసి ఒక పేపర్ మీద వేసుకోవాలి. ఒక 4-5 అయిన తర్వాత వేడి అయిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది క్రిస్పీ అయ్యేంత వరకు, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించి తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత స్టోర్ చేసి మనం నెల వరకు ఉంచుకోవచ్చు. ఇలా మనం టేస్టీగా ఇంట్లోనే పిల్లలకు స్నాక్స్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే టేస్టీ ప్లస్ హెల్తీ కూడా. టేస్టీ నిప్పట్టు రెడీ అయ్యాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్టీ అండ్ క్రిస్పీ నిప్పట్టు రెడీ టు ఈట్.